ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్నవారు బైబిల్ ఓపెన్ చేయండి. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. కొలస్సీలకు రాసిన పత్రిక, దైవజనుడు పౌలు భక్తుడు ఆ సంఘానికి తేటగా తెలియజేస్తున్న మాటలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మీరు మనస్సు పూర్తిగా చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వలన మనకి దేవుడు స్వాస్థ్యమును అనుగ్రహించి ఉన్నాడని మనం గుర్తెరిగిన మనము, దాని ద్వారా కలిగే ప్రతిఫలాన్ని మనం పొందుదుమని వెరిగిన మనము, మీరు ఏమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక మనస్సు పూర్తిగా మీరు దేవుని నిమిత్తము చేయమని ఇక్కడ దైవజనుడైన పౌలు సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చే ప్రతిఫలం అంటే ఫలితము. ప్రతిఫలం అంటే ఫలితం. మనం ఏది చేసుకుంటే అది దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడండి. మనస్సు పూర్తిగా మనం ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఆ ప్రార్థనకు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనస్సు పూర్తిగా మనం పరిచర్య చేసామనుకో, ఆ చేసిన పరిచర్యకి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనస్సు పూర్తిగా మనం ఆరాధన చేసామనుకో, మనం చేసిన ఆరాధనకు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏది చేసినా కానీ అది మనుషుల నిమిత్తము కాక అది దేవుని నిమిత్తము మనం చేసినప్పుడు దేవుడు ఎవరికి తగిన ప్రతిఫలం వారికి ప్రభు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్దాం హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. మనస్సు పూర్తిగా చేయాలి మనం. కొంతమంది దేవుని పని కావచ్చు, లేకపోతే ఆరాధనే కావచ్చు, ఉపవాసం ఉంటమే కావచ్చు, వీళ్ళు మనస్సు పూర్తిగా ఉండరు. కొంతమంది సనుగుతూ గొనుగుతూ మనస్సులో ఒక ఆలోచన పెట్టుకొని సనిగి గొనిగి చేస్తామంటారు దేవుని పని. సనిగి గొనిగి దేవుని పని చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడండి. మనస్సు పూర్తిగా నువ్వు ఏదైతే చేస్తావో దేవుని పని అని తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు. ఆమని చెప్పగట్టిగా హల్లెలూయా. మొట్టమొదటి యేసుక్రీస్తు అనేక ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు అనేక ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి ఉపమానాల్లో ఒక అద్భుతమైన ఉపమానాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకి బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన గురించి యేసయ్య చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట మీరు చదవండి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచుచున్న దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్ప, చేతులు చాపి పెద్దగా చెప్పు. నువ్వు ఏది చేసినా కానీ మనస్సు పూర్తిగా చేయాలి. మనస్సుల నిమిత్తం ఏది చేయకూడదు. వినండి, మనుషుల కొరకు ఏది చేయకూడదు, లోకం కొరకు ఏది చేయకూడదు, స్నేహితుల కొరకు ఏది చేయకూడదు, తెలిసిన వ్యక్తుల కొరకు ఏది చేయకూడదు.
నువ్వు ఏది చేసినా కానీ అది మనుషుల నిమిత్తమ కాక, వినండి, మనస్సు పూర్తిగా నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో చేస్తావో చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. మొట్టమొదటగా ప్రార్థన వినాలి. ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేస్తారు, మనుషుల కొరకు కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆవేశంతో ప్రార్థన చేస్తారు, కోపంతో ప్రార్థన చేస్తారు, లేదా అవసరతల కొరకు ప్రార్థన చేస్తారు, అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తారు. అది కాదండి. నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడు మనస్సు పూర్తిగా ప్రభు సన్నిధిలో ఏదైతే నువ్వు మనస్సు పూర్తిగా ప్రార్థన చేస్తావో రహస్యమందు చూచుచున్న దేవుడు నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. నువ్వు మంచి మనస్సాక్షితో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన విని దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వెంటనే ఇస్తాడు. ఆయన లేట్ చేయడు. 4 రోజుల తర్వాత ఇస్తానులే, లేదు 15 రోజుల తర్వాత ఇస్తానులే అని ప్రభు చెప్పడు. నువ్వు ఏ ప్రార్థన చేసినా మనుషుల నిమిత్తమా కాక దేవుని నిమిత్తమై మనస్సు పూర్తిగా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ప్రార్థన అంగీకరించిన దేవుడు, రహస్యమందు చూచుచున్న దేవుడు తప్పనిసరిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్ప గట్టిగా. ప్రతిఫలం అంటే నీ ప్రార్థనకు ప్రభు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన. నీ ప్రార్థన అక్కడ ఆగిపోకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని ఎందుకు పొందలేకపోతున్నారంటే మనస్సు పూర్తిగా ప్రార్థన చేయరు. వాళ్ళు మనుషులు కొరకు కొంతమంది చేస్తారు ప్రార్థనలు. వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు నా ప్రార్థన వింటారేమో, వాళ్ళు నా ప్రార్థన వింటారేమో అన్నట్లుగా వాళ్ళు మనుషుల కొరకు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ప్రార్థన వినడు దేవుడు, వాళ్ళ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తమేవుడు, వాళ్ళ ప్రార్థన ప్రభు ఆలకించడు. అందుకని ఇక్కడ దైవజనుడు పౌలు చెప్తున్నాడు, మీరు ఏది చేసినా కానీ మనస్సు పూర్తిగా చేస్తే నా దేవుడు రహస్యమందు చూచుచున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనగా ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థనగా ప్రభు జవాబిస్తాడు. అది చిన్న ప్రార్థన కావచ్చు, అది పెద్ద ప్రార్థన కావచ్చు, అది ఉపవాస ప్రార్థనే కావచ్చు. మనస్సు పూర్తిగా చేయాలి నువ్వు. కొంతమందిని ఉపవాస ప్రార్థనలు ఇష్టేశారనుకో సనుగుతూ చేస్తారు. కొంతమందికి ఉపవాస ప్రార్థనలు ఇష్టేసామనుకో గొనుగుతూ చేస్తారు. మమ్మల్ని ఎందుకు చేయాలి, మేమెందుకు చేయాలి, వాళ్ళు చేయొచ్చు కదా, వీళ్ళు చేయొచ్చు కదా, మేమే దొరికామా అన్నట్లుగా కొంతమంది ఏమండి గొనుగుతూ సనుగుతూ ఏమండి వాళ్ళు ప్రార్థన చేస్తారు. గొనగటము సనగటము ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడదు. దేవుడు నాతో చెప్పాడు కదా, సేవకుల ద్వారా నా పేరుని మరి సేవకుల ద్వారా పలికించారు, దేవుడి యొక్క ప్రార్థన చేయుటకు ప్రభు నన్ను సిద్ధపరిచాడని మనస్సు పూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మనస్సు పూర్తిగా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు ప్రతిఫలము అనుగ్రహించునగాక. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. అయితే ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదంటే మన ప్రార్థనలు ఎన్నో లోపాలు ఉన్నాయండి. మనం చేసే ప్రార్థనలు ఎన్నో ఏమండి సనుగులు ఉన్నాయండి. మనం చేసే ప్రార్థనలో ఎన్నో ద్వేషపూరితమైనటువంటి తలంపులు ఉన్నాయండి. మనం చేసే ప్రార్థనలు ఎన్నో కోపపూరితమైన మాటలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. కనుక ఆ ప్రార్థన ప్రభు ఆలకించడు, ఆ ప్రార్థన ప్రభు ప్రతిఫలం ఇవ్వడు, ఆ ప్రార్థన ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వడు. దేవునికి స్తోత్రం. కనుక
నువ్వు చేసే ప్రార్థనకి నువ్వు మనస్సు పూర్తిగా ఎంతైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఆలకించిన దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పు గట్టిగా, ఈ ఆరాధనలోనే ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆమె చెప్పు, చేతులు చాపుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే అక్కడ కూడా దైవజనుడు పౌలు కొన్ని మాటలు తెలియజేస్తాడు. 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున, ఏనండి, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలమిస్తాడు. క్రియలు మన జీవిత చరిత్ర, మనం ప్రయాణించే మార్గాలు, మనం నడుస్తున్నటువంటి నడకలు, మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచనలు, మన పద్ధతులు, ఈ అన్నిటిని ప్రభువు గమనిస్తూ ఉంటాడు. ఆలోచించండి. ప్రార్థన చేయగానే దేవుడు ఏం ఆలకించడండి. మన క్రియలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనం అనేకులకు మాదిరికరముగా ఉండాలి, మాదిరికరమైన జీవితం చేయాలి మనం. అక్కడ అదే అన్నాడు, యవ్వన వాని క్రియల చొప్పున యెహోవా వానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఓపిక మనకు అవసరమై ఉన్నదండి. ఓర్పు చాలా అవసరమై ఉన్నది. కొంతమంది తొందరపాటు ఎక్కువ, తొందరపడుతూ ఉంటారు, అడవుడిగా జీవిస్తూ ఉంటారు, అడవుడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఓర్పు అవసరము, ఓపిక అవసరమై ఉంది మనకి. ఈ ఓర్పు ఓపిక మనకి ఎంతైతే అవసరమై ఉంటుందో, మన క్రియలు దేవుని దృష్టిలో మంచిగా ఉంటే, మన పద్ధతులు దేవుని దృష్టిలో మంచిగా ఉంటే, ఓపికతో దేవుని క్రియలు చెయ్యగలిగితే, ఆమేన్, దేవుని కార్యాల్లో నువ్వు తల మునిగినట్లయితే, వాని వాని క్రియల చొప్పున దేవుడు నీకు ఆరాధనల ప్రతిఫలం ఇస్తాడు. చేతి గట్టిగా చెప్పు, 2 చేతులు చెప్పు, పెద్దగా చెప్పు, చేతులు హుషారుగా ఊపుకుంటూ పెద్దగా చెప్పు, దేవునికి స్తోత్రం. వాని వాని క్రియల చొప్పున యెహోవానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలు ఎలా ఉంటని? నీ క్రియలు మంచిగా ఉంటనియా? నీ క్రియలు చెడ్డగా ఉంటనియా? నీ ప్రవర్తన మంచిగా ఉంటుందా, లేకపోతే నీ ప్రవర్తన చెడ్డగా ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి మనం. చూడండి, క్రియలేని విశ్వాసం మృతము. కొంతమందికి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి, ఇంకొక జీవితం, 2 జీవితాలు కలిగి జీవిస్తూ ఉంటారు. వినండి, కొంతమంది 2 జీవితాలు కలిగి జీవిస్తూ ఉంటారు. లోకంతో కొన్ని జీవితం కలిగి ఉంటారు, రెండోదిగా దేవునితో జీవించే జీవితం కలిగి ఉంటారు. 2 జీవితాలు, అటు లోకములో ఉండే జీవితం ఆశిస్తారు, ఇటు దేవునితో ఉండే జీవితం ఆశిస్తారు. 2 జీవితాలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 జీవితాలు కలిగి ఉంటారండి. 2 బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు. దేవుని బ్రతుకు కావాలి, లోక బ్రతుకు కావాలి. అలాంటి వానికి దేవుడు ఏ క్రియ ఇస్తాడంటే, ఏమండి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగి, దేవుని సన్నిధిలో మనస్సు పూర్తిగా నువ్వు ఏదైతే చేస్తావో, మనస్సు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటావో, మనస్సు పూర్తిగా దేవుని కొరకు బ్రతకాలను ఉద్దేశిస్తావో, నీ క్రియలో దేవునికి ఇష్టమైతే వాని క్రియలో చొప్పున ప్రభు యెహోవానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. చేతులు పైకి గడిగాలో చెప్పు, హుషారుగా చెప్పు, దేవునికి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఓపికతో చేయాలి దేవుని క్రియలు, దేవుని కార్యాలు. కొంతమందికి ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు, తొందరపాటు, అడావుడి, ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి.
అలా ఉండకూడదు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే మంచి క్రియలు చేయటం నేర్చుకోవాలి. ఏ క్రియలండి? మంచి క్రియలు. చెడు క్రియలకు మన జీవితంలో అవకాశం ఇవ్వకూడదు. చెడ్డ క్రియలు చేయటానికి మనం పూనుకోకూడదు. మంచి క్రియలు చేయటానికే మనం పూనుకోవాలి. మంచి కార్యాలు మనం ఎత్తుటకు మన యొక్క తలలో మంచి కార్యాలు చేయటానికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక ఆమెని నేను బాగా చూస్తే, ఆమెకి యవ్వన వయస్సులో భర్తను కోల్పోయిందండి. యవ్వన వయస్సులోనే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయాడు, ఆమె బ్రతికుంది. ఈ యవనస్తురాలు తన యవన జీవితాన్ని అటు అత్త కొరకు సమర్పించుకొని, ఇటు చూస్తే అత్త ఆరాధించే దేవుని కొరకు సమర్పించుకొని, ఆ యవన స్త్రీ తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నప్పుడు అత్త కొరకు తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని, అత్త అడుగుజాడలో, వాక్యం యొక్క అడుగుజాడలో దైవికంగా ఆమె జీవిస్తూ ఉందండి. ఆ సమయంలో ఇక ఆమెను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. వివాహం చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏమిటి ఇలా అలా ఉండిపోతుంది, అత్త కొరకు బ్రతుకుతుంది ఏంటి, పొలానికి వెళ్తుంది, రోజు పరిగేరుకొని వస్తుంది, ఏమిటి ఈమెకి విచిత్రం అన్నట్లుగా అందరూ అనేక ఆలోచనతో ఆమెను చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఆమె గురించి రాయబడిన మాటలు ఏమిటంటే చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము. బైబిల్ ఓపెన్ చేయండి. హల్లెలూయా చెప్దాం గట్టిగా, మనమంతా పెద్దగా చెప్దాం హల్లెలూయా. 2వ అధ్యాయం రూతు గ్రంథము 11, 12 వచనాలు. ఆమెన్. నీ అత్తకు నువ్వు ఏదైతే చేశావో, ఇನ್ನು బాగా జాగ్రత్తగా, నీ అత్త కొరకు నువ్వు ఏదైతే చేశావో, నీ అత్త కొరకు ఏదైతే నువ్వు సమర్పించుకున్నావో, నీ అత్త ఆరాధించు దేవుని కొరకు ఏ విధంగా నడిపించబడ్డావో, బోయాజు అనే రైతు చెప్తున్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలము అనుగ్రహిస్తారు. ఆమె చెప్ప గట్టిగా, హుషారుగా, పెద్దగా చెప్పు. దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. తప్పనిసరిగా దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు నేను చూస్తున్నాడు. నీ ప్రవక్తను చూశాడమ్మ దేవుడు. నీ అత్త కొరకు నువ్వు రోజు వచ్చి ఈ పొలములో పరిగేరుకుంటుంటే నేను గమనించాను. నువ్వు భక్తి కలిగిన స్త్రీని నేను గమనించాను. నువ్వు భక్తిగా ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అత్త ఆరాధించే దేవునిని ఆరాధిస్తున్నావు. ఎక్కడ కూడా రాంగ్ రూట్లో నువ్వు పడిపోలేదు, లోకంలో పడిపోలేదు, శపించబడిన అనుభవాల్లో పడిపోలేదు, పాపానికి నీ జీవితాన్ని చోటివ్వలేదు. చూడండి, మనం ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నాం అనుకో, అక్కడ అందరితో మనం కలిసి ఉండాల్సి వస్తుంది. ఒక స్కూల్లో మనం జాబ్ చేస్తున్నాం అనుకో, అక్కడ అందరితో మనం కలిసి ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక వ్యాపారంలో మనం వ్యాపారం చేసుకున్నాం అనుకో, అందరితో మనం కలిసి ఉండాల్సి వస్తుంది. అయినను అందరితో కలిసి ఉన్నప్పటికీ కూడా, అందరితో మనం నడిపించబడుతున్నప్పుడు కూడా ఒక పవిత్రముగా తన జీవితాన్ని రూతు కాపాడుకుంది. ఆమె చెప్పగట్టిగా, దేవునికి స్తోత్రం. అత్త విషయము సొనగలేదు, అత్త విషయమై గొనగలేదు, అత్త విషయమై గాయపరచుకోలేదు తన మనస్సుని. చూసారండి, కొంతమంది చూస్తే మనం ఆశ్చర్యంగా ఉంటుందండి. వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సనుగుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, అడవుడి అయిపోతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, తొందరపడిపోతూ ఉంటారు. దేవుని కొరకు నేను చేస్తున్నానే, నా అత్త కొరకు నేను జీవిస్తున్నాను, నా అత్త ఆరాధించే దేవునిలో నేను నడిపించబడుతున్నాను అని ఈ రూతు తన యొక్క జీవితాన్ని పవిత్రముగా, పరిశుద్ధముగా, నీతిగా, భక్తిగా కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి
వినండి, రూతును అనేకులు పరీక్షించి చూస్తున్నారు. ఆమె చెప్పు గట్టిగా, 2 చేతులు చాపి పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. ఆమె ఒక యవనస్తురాలు. ఈమె భర్తను పోగొట్టుకున్న ఈమె ఒక యవనస్తురాలండి. యవనస్తురాలైనప్పటికీ కూడా తన నోటి మాట, తన ప్రవక్తన, తన చూపు, తన నడక, తన యొక్క ఆలోచనలు ఎంత మాదిరిగా కనిపించినాయి అంటే అంత మాదిరిగా కనిపించినాయి. కాబట్టి ఈ రూతు జీవితాన్ని తేరి చూసినటువంటి బోయాజ్ అనేటువంటి నా దేవుడు, ఆమెన్ ఆమె చెప్ప గట్టిగా, 2 చేతులు చాపి పెద్దగా చెప్పు, బోయాజు అనేటువంటి నా దేవుడు ప్రత్యక్షమై, నువ్వు అత్తకు చేసిందంత నేను విన్నాను. ఆ మాట చూడండి, నువ్వు అత్తకి ఏదైతే చేసావో అది నాకు తెలిసింది. చూడండి, అక్కడే ఉంటుంది. ఆమె చెప్ప గట్టిగా, నీ అత్తకి ఏదైతే మంచి పనులు చేసావో, సంఘం కొరకు మంచి పనులు చేసావో, సేవకుల కొరకు మంచి పని చేసావో, అదంతా నాకు తెలవబడింది. ఆమేన్ ఆమేన్. అదంతా నేను తెలుసుకున్నాను. అదంతా నాకు తెలవబడింది, నేను తెలుసుకున్నానమ్మా, విచారించానమ్మా, పరీక్షించానమ్మా. అయితే నువ్వు అత్తగా చేసినంత నేను విన్నాను. కాబట్టి నువ్వు అత్తకి ఏదైతే చేసావో, పరిచర్య చేసావో, లేకపోతే నీళ్లు కాసిచ్చావో, లేకపోతే ఆమెకి ఆహారం పెట్టావో, ఆమె దగ్గర ఉండి బట్టలు ఉతికావో, శుభ్రం చేసావో, నువ్వు చేసినవన్నీ నాకు తెలవబడ్డావి. గనుక నువ్వు చేసిన దానికి యెహోవా నిత్యమనికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పు, చేతులు చాప గట్టిగా పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. గిన్నెడు చన్నీళ్ళు ఒక సేవకునికి ఇస్తే అక్కడేముందండి, అక్కడ చూడండి, గిన్నెడు చన్నీళ్ళు సేవకునికి ఇస్తే ఏం జరుగుతుందో చదవండి. యెహోవా పేరట, లోకల్లో ఉంది, మత్తేలో ఉంది. ఆమెను చెప్దాం మనం అంత గట్టిగా. ఏముంది చూడండి, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. అంటే గిన్నెడు చన్నీళ్ళు విస్తరి సేవకునికి దేవుడు ఆ వ్యక్తికి తగిన ప్రతిఫలం ప్రభుస్తాడు. ఆమేన్ ఆమేన్ చెప్ప గట్టిగా. ఈరోజున దేవుని సందుకు వచ్చిన మనం, రూతు అత్తకి ఎంతైతే పరిచర్య చేసిందో, అత్త కొరకు తన జీవితాన్ని ఎంతగా త్యాగం చేసుకుందో, దేవుళ్ళ ఎంత బలముగా నిలబడిందో, రూతు చేసిన దానికి యెహోవా ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. ఏమిటి రూతుకి ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి? చూడండి, రూతు గ్రంథం ఏమిచ్చాడు దేవుడు, ఆమెకి ఏం ప్రతిఫలం ఇచ్చాడు చదువుదాం. రూతు గ్రంథం ఓపెన్ చేయండి అందరూ. హాల్లో చెప్దాం, మరోసారి పెద్దగా చెప్దాం, హాల్లో చెప్దాం. ఏమిచ్చాడో ప్రతిఫలం చూద్దాం మనం. రూతు గ్రంథం ఏమిచ్చాడు, రూతుకి దేవుడు ఏం ప్రతిఫలం ఇచ్చాడు? 3వ అధ్యాయమా? సంపూర్ణమైన చదువు. యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉండినట్లు దేవునికి స్తోత్రం. నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చి ఉన్నావు కాబట్టి యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఉన్నాడు.
ఆమెను చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. సంపూర్ణమైన స్వస్థత నీకు ఇచ్చి ఉన్నాడు, సంపూర్ణమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడు, సంపూర్ణమైన ఆనందం ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు, సంపూర్ణమైన కృప ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమెను చెప్పగట్టిగా చబలు పడే ప్రభుని మహిమపరచండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నీకు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని కృప నీకు ఇచ్చాడమ్మా. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ బహుమానము ఈరోజు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, ఏమండి, మనం గమనిస్తే లోకములో ఎంతోమంది వాళ్ళకి అనేక మాట చెప్పాలి చేయించుకుంటారు. చివరి క్షణాల్లో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. చేయించుకొని, మీరు మాకెప్పుడు చేశారండి, మీరు మాకేం చేయలేదు కదా, మీరు మాకేమీ లేదు కదా, మీరు మాకేం సహాయం చేయలేదు అన్నట్టుగా వాళ్ళు క్షణాల్లో మనస్సులు మారిపోతూ ఉంటారండి. మనస్సులు మారిపోతారు, కానీ యేసయ్య మార్పు లేని దేవుడు. ఆమె చెప్పగట్టిగా చెప్పాలి. మనుషులు మారినా, లోకమే మారినా, శత్రువులే మారినా, ఏమండి, అందచందము కలిగిన వారు మారినా, దేవుడు మార్పు లేనివాడు. ఆయన ప్రతి వారికి తగిన జీతం ఇస్తాడు, సంపూర్ణమైన బహుమతిని ప్రభునికి ఇస్తాడు. నిశ్చయముగా నువ్వు చేసిన దానికి ఈ రోజున దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. యథార్థమైన భక్తి చేస్తావా, భక్తికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితమైన ప్రార్థన చేస్తావా, ప్రార్థన తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పగట్టిగా, సంపూర్ణమైన బహుమతిని ప్రభునికి ఇస్తున్నాడమ్మా. నువ్వు యెహోవా రెక్కల నీడకొచ్చావు. ఇప్పుడు మనం అందరం గమనిస్తే యెహోవా రెక్కల నీడలో మనం అందరం ఉన్నాము. ఆమేన్. ఆమెను చెప్పగట్టిగా చేతులు చాపి, పెద్దగా చెప్పు, రెండు చేతులు చాపి, యెహోవా రెక్కల నీడలోకి మనం అందరం వచ్చి ఉన్నాము. యెహోవా రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని మనం పొంది ఉన్నాము. ఈరోజు నువ్వు, నీ పిల్లలు, నీ యజమాడు, నీ భార్య, నీ భర్త ఇంత క్షేమంగా ఉన్నామంటే సంపూర్ణమైన బహుమతి ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశ్రయాన్ని మనం పొందాము. గనుక నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేసుకుంటే మంచి ద్వారా కలిగే ప్రతిఫలం పొందుతాం. చెడ్డ కార్యాలు చేస్తే చెడ్డ కార్యాల ద్వారా కలిగే ప్రతిఫలము మరణాన్ని. కొంతమంది చెడ్డ కార్యాలు చేసుకుని బైబిల్లో మరణానికి దగ్గరైపోయి మరణించారు. దేవునికి స్తోత్రం. గనుక నువ్వు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు నీకు జీతం ఇవ్వకపోయినా, మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఏమండి, మనుషుల్ని ప్రేమించకపోయినా, దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని నేర్పరుచుకున్నాడు, నిన్ను ఎన్నిక చేసుకున్న దేవుడు నీకు తగిన ప్రతిఫలాలతో నిన్ను నింపునుగాక. ఆమేన్. తగిన ప్రతిఫలాలతో ప్రభు నింపుతాడు. బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, చూడండి. మనం చూస్తే ఈ రూతు గ్రంథంలోనే ఈమె వాళ్ళ అత్తగారికి చాలా పరిచర్య చేసింది. ఏం చేసిందండి చెప్పాలి? పరిచర్య ఆత్మ కలిగి ఉంది. ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా చిన్న పరిచర్య చెప్పామనుకో, సనగటము, గొనగటము, నాకెందుకు చెప్పాడు పాస్టర్ గారు, నాకెందుకు చెప్పింది పాస్టర్ గారు అంటారండి. అసలు పరిచర్య విలువ చాలా మందికి తెలియదు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిచర్య విలువ చాలా మంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? పరిచర్య చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచర్య చేయటానికి నేను వచ్చాను. ఆమె చెప్పగట్టిగా, పరిచర్య చేయించుకుంటూ రాలేదు, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయడానికి భూమి మీదకి వచ్చాను. పరిచర్య ఆత్మ చాలా మందికి లేదండి. తిండి ఆత్మ ఉంది, నిద్రాత్మ ఉంది. ఆమె చెప్పగట్టిగా, తిండి ఆత్మ ఉంది, నిద్రాత్మ ఉంది, డబ్బులు సంపాదించుకునే ఆత్మ ఉంది, కానీ పరిచర్య ఆత్మ అంటే, పరిచర్య అంటేనే తప్పించుకొని తిరుగుతారు కొంతమంది. చేస్తే ఏమొస్తుంది? వాక్యం తెలియనోళ్ళు, వీళ్ళు ఆత్మీయత లేనోళ్ళు. చేస్తే మాకేం వస్తుంది, ఊడిస్తే మాకేం వస్తుంది, పరిచర్య చేస్తే మాకేంటి, మాకు జరిగే మేలేంటని కొంతమంది వాక్యము తెలియకుండా, ఆత్మీయతలో వెతుకుదల లేకుండా అలా మాట్లాడుతూ ఉంటారు.
ఋతుమ ఆ రోజున అత్తకు ఎంతో పరిచర్య చేసింది కాబట్టి ఆమె చేసిన పరిచర్యని నమ్మకముగా పరిచర్య చేసింది. ఆమేన్. సేవకులు నీకు ఏ పరిచర్య అయితే అప్పగిస్తారో అది దేవుడే నాకు అప్పగించాడని నువ్వు ఆ పరిచర్య నమ్మకంగా చేస్తే, నువ్వు నమ్మకంగా చేసిన పరిచర్యకి దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆమెను చెప్పు, చేతుల్లో చాపి పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. కళ్ళు లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. కళ్ళు లేనోడు అంటే సరి కళ్ళు కనిపించట్లేదు, వయసు అంతా పెద్దదైపోయింది, 80 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ 80 సంవత్సరాలు దాటిపోయినటువంటి ఆయనకి, కళ్ళు సరి కనిపించినటువంటి ఆయనకి, ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారికి ఒక అబ్బాయి పరిచర్య చేయటానికి వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ సేవకునికి అప్పగించింది. అర్థమవుతుందండి? ఆ సేవకునికి అప్పగిస్తే ఆ యొక్క సేవకుడి దగ్గర, ఆ పాస్టర్ గారి దగ్గర ఆ యొక్క చిన్న బిడ్డ పరిచర్య చేస్తున్నాడండి. పరిచర్య ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. ఆమేన్. పరిచర్య ఆత్మ కలిగి నడిపించబడుతున్నాడు. చాలా మంచిగా పరిచర్య చేస్తున్నాడు, యథార్థముగా పరిచర్య చేస్తున్నాడు. నేను ఈ పాస్టర్ గారికి నీళ్ళు ఇస్తున్నాను దేవునికి ఇచ్చినట్లు, ఈ పాస్టర్ గారి వస్త్రాలు ఉతుకుతుంటే దేవునికి వస్త్రాలు ఉతికినట్లు, ఈ పాస్టర్ గారికి ఏమండి సహాయం చేస్తున్నాడు దేవునికి సహాయం చేసినట్లు. కానీ ఆ సేవకుడు దగ్గర ఉన్న చిన్న బిడ్డ పరిచర్య ఆత్మ కలిగి పరిచర్య చేస్తున్నాడు. నమ్మకమైన పరిచర్య. ఆమె చెప్పు గట్టిగా. ఇప్పుడు కొంతమంది చేస్తారు, పాస్టర్ గారు ఉన్నప్పుడే చేస్తారు, తర్వాత వీళ్ళు ముందే బాగా పరిచర్య చేసినట్లు చేస్తారు, తర్వాత పక్కకి వెళ్ళిపోతారండి, చెయ్యరండి. మనుషులు ఉన్నప్పుడు ఒక విధముగా, సేవకులు ఉన్నప్పుడు ఒక విధముగా, సేవకులు లేనప్పుడు మరొక విధముగా ప్రవర్తిస్తూ ఉంటారండి. దానిని వేషధారణ అంటారు. వినండి, దాన్ని ఏమంటారండి? వేషధారణ అంటారు. వేషధారులకి దేవుని రాజ్యములో స్థానం, అది వేశ్యకైన స్థానం ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మనుషులకు కనబడేటట్లు పరిచర్య చేస్తారు కొంతమంది, మనుషులకి కనబడేటట్లు. ఆమె చెప్ప గట్టిగా, హుషారుగా చెప్పు. మనుషులకు కనబడేటట్లు చేస్తారు. మనుషులు నన్ను చూస్తున్నారు, చూడలేదా? కొంతమంది పరిచర్య నేను పరిచర్య చేస్తున్నాను పుట్టులాగా ఇటీవల పెట్టేసాయి అంటారు కొంతమంది. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు, దీనికి ప్రతిఫలం ఇస్తాడు. దేనికి తగిన ప్రతిఫలం దానికి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నువ్వు హృదయపూర్వకంగా దేవుని కోసం చేస్తున్నాను, దేవుడు నాకు అప్పగించబడిన పరిచర్య ఇది, ఈ పరిచర్య నేను నమ్మకంగా ఉండాలని మనస్సు పూర్తిగా నువ్వు పరిచర్య చేయగలిగితే, ఏదైతే ప్రభు నీకు అప్పగిస్తాడో అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటావో నమ్మకస్తులకు మెండుగా దీవెనలు కలుగుతాయి. అమని చెప్పగట్టిగా. పరిచర్య ఆత్మ కలిగి సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు చేసిన పరిచర్య దేవుడు మరిచిపోలేదండి. దేవుడు సమూయేలు పెద్దోడిన తర్వాత ఏం చేశాడు? దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడెను. కొట్టు చప్పట్లో. సమూయేలు చేసిన పరిచర్యని దేవుడు జ్ఞాపకం చేసుకొని సమూయేలుకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి? సమూయేలుకు ఇచ్చినటువంటి దీవెన ఏమిటి? సమూయేలుకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే దేవుడు ప్రవక్తగా అతన్ని నియమించుకున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పగట్టిగా. ఈ రోజున మనం పరిచర్య ఎంత చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము? చేసేటప్పుడు గొనుగుళ్ళు, సనుగుళ్ళు, నాకే చెప్తున్నారు, నేనే దొరికానా? నిజంగా నువ్వు మనసు పూర్తిగా ఏదైతే చేస్తావో పరిచర్య, అప్పగించబడిన పరిచర్యలో యథార్థముగా చేస్తావో, అప్పగించబడిన పరిచర్యలు నమ్మకంగా ఉంటావో, దేవుని నా పరిచర్యలో నిన్ను వెచ్చిస్తాడు. ఆమేన్. యవనవాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. పరిచర్య ఆత్మని కావాలి.
తప్పించుకుంటారు కొంతమంది. అన్నా పని ఉందన్నా, నీ పని నువ్వు చేసుకుంటే ఎంతకాలం నీ పని చేసుకుంటావు? నువ్వు దేవుని పని చేస్తే దేవుని నీ పని అంతా చేస్తాడు. కొట్టు చప్పట్లో, హుషారుగా చప్పలు కొట్టే దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టే ప్రభు నామని మహిమపరచండి. నువ్వు దేవుని పని చెయ్యి, దేవుని పరిచర్య చెయ్యి, దేవుడు నీ పని అంతా చేసేస్తాడంతే. ఆయన నీ పని నువ్వు చేసుకుంటే ఎంతకాలం వరకు చేస్తావు? నీ కోపికుండా అంతవరకు చేస్తావు, నీ కాళ్ళు బాగున్నంతవరకు చేస్తావు, నీ చేతులు బాగున్నంతవరకు చేస్తావు, ఏమండి నీ ఆరోగ్యం బాగున్నంతవరకు చేస్తావు. తర్వాత మరి నీ పని ఎవరు చేస్తారు? నీ అక్కర్లు ఎవరు తీరుస్తారు? నీ అవసరతలు ఎవరు తీరుస్తారు? అది కాదండి. వాక్యమునకు మనం విరుద్ధముగా జీవించకూడదండి. నువ్వు నమ్మకముగా దేవుని పరిచర్య చేయి. నువ్వు నమ్మకముగా ఎప్పుడైతే దేవుని కొరకు పరిచర్య ఆత్మ కలిగి జీవిస్తావో, పరిచర్య కలిగి నడిపించబడతావో, మనస్సు పూర్తిగా చెయ్యి. హల్లెలూయా. నువ్వు మనస్సు పూర్తిగా చేయి దేవుని కొరకు పరిచర్య. దేవుడు నిన్ను తగిన ప్రతిఫలాలతో నింపుతాడు. నువ్వు చేయక పక్కన కొంతమంది చేసేవాళ్ళని చెడగొడతా ఉంటారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు ఒక పరిచయం అప్పగింది, నేను చేస్తున్నాను అనుకో, వాళ్ళు చేస్తారులే, నీవు ఎందుకులే అనకూడదండి. మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఇవి, ఇచ్చినటువంటి నియమాలు ఇవి, ఇచ్చినటువంటి ఉపదేశ క్రమాలు ఇవి. కనుక నువ్వు పరిచర్య చేయి, నీ జీవితానికి దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు. పరిచర్య ద్వారా కలిగే మేలులను అనుభవిస్తావు. పరిచర్య ద్వారా కలిగే దేవుని కార్యాలను పొందుతావు. అమంచబ గట్టిగా హృదయపూర్వకముగా చేయాలి, మనస్సు పూర్తిగా చేయాలి. ఆమేన్. బాత్రూములు కడగండమ్మా అని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు అనుకో, మనసు పూర్తిగా బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా ఉండి నీట్గా యేసయ్య నాకు ఈ బాధ్యతని పరిచర్యను అప్పగించాడు, దీన్ని నేను శుభ్రం చేస్తున్నాను, దీన్ని నేను శుభ్రం కడుగుతున్నానని మనసు పూర్తిగా నువ్వు పరిచర్య చేస్తే పరిచర్య ద్వారా దేవునికి ప్రతిఫలం కలుగు చేస్తాడు. ఆమె చెప్పు, చేతులు చాపే పెద్దగా చెప్పు, చెప్పు. హల్లెలూయా. సామెతల గ్రంథం 31:31 త్వరగా ఆమె చెప్ప గట్టిగా. నువ్వు ఎంతైతే చేస్తావో చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన దానికి యేసయ్య నీకు ప్రతిఫలం ఇస్తాడు. చేయని వాళ్ళకి ఎట్లా ఇస్తాడని దేవుడు ఇస్తాడా? చేయని వాళ్ళకి దేవుడు ఏది ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, చేయని వాళ్ళకి దేవుడు ఏది ఇవ్వడు. చేసిన వాళ్ళకే దేవుడు ఇస్తాడు. చేసిన వాళ్ళకి ఇస్తాడు పరిచర్య. చేయని వాళ్ళకి ఎలా ఇస్తాడు? అమ్మో వాళ్ళు ఈ విధంగా దీవించబడ్డారే, మనం దీవించబడలేకపోతున్నాం. వాళ్ళు ఈ విధంగా ఆశీర్వదించబడ్డారే, మనం ఆశీర్వదించలేకపోతున్నాం. వాళ్ళ జీతం స్కేల్ పెరిగింది, మన స్కేల్ పెరగలేదేంది. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారు, మనం ఆరోగ్యకరంగా లేమింది అనుకోకూడదండి, పోల్చుకోకూడదు మనం. నువ్వు ఎంతైతే నమ్మకముగా అప్పగించబడిన పరిచర్యని నమ్మకముగా చేస్తావో పని చేసిన పనికి ప్రభు జీతం ఇస్తాడు. ఆమె చెప్పగట్టిగా. చేసిన దానికి ప్రభు ప్రతిఫలము ఈరోజు నువ్వు పొందుతావు. చెట్టు వేసుకున్నవాడు చెట్టు ద్వారా కలిగే ప్రతిఫలము మామిడికాయ అనుభవిస్తాడు. అది పొలము దున్నుకున్న రైతుకి తగిన ప్రతిఫలము పంట చేతికి వస్తుంది. కట్టు చప్పట్లో. కష్టపడిన వాడు పరిచర్య చేస్తే తగిన ప్రతిఫలము దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. ఆత్మీయత మన జీవితంలో రోజు రోజుకు పెంచుకోవాలండి. చిన్నపిల్లల స్వభావాలు, చిన్నపిల్లలటువంటి ఆలోచనలు, చిన్నపిల్లలటువంటి నడతలు, చిన్నపిల్లల లాంటి క్రియలు మనలో ఉండకూడదండి. చేయాలి, మనం పరిచర్య చేయాలి. చనిపోయేంత వరకు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూనే ఉండాలి. ఒక ఆయన లేదండి, ఆయన ఎంఆర్ఓ అండి. ఆ ఎంఆర్ఓ ఒక 3 రోజులు మీటింగ్కి ఒకరోజు నన్ను కూడా అక్కడికి ఆహ్వానించారు వాక్యం చెప్పడానికి. నేను కూడా అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళానండి.
వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఎంఆర్ఓ గారు, ఆయనకు ఒక కారు ఉందండి, ఆయన కింద ఒక 10 మంది ఏమండి కొంతమంది ఉన్నారండి. ఆయన కింద ఉన్న అధికారులు, దేవునికి స్తోత్రం, ఆయన పై అధికారి, ఆయన కింద కొంతమంది ఉన్నారండి సైనికుల్లాగా. ఆ ఎంఆర్ఓ ఏం చేస్తాడు తెలిసి, ఆ 2వ రోజు మీటింగ్ వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అంత తిన్నాడు. ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, చక్కగా పరిచర్య. ఆ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత అందరికి భోజనాలు పెడుతున్నప్పుడు అండి, ఆ ఎంఆర్ఓ ప్యాంటు షర్ట్ మొత్తం పైకి ముడిసి, వినండి అండి, చూసారండి, ఇదిగో ఇట్లా పైకి మడిసి, ప్యాంటుని పైకి మడిసి ఆ ఎంఆర్ఓ గారండి భోజనం వడ్డించట్లేదు. ఆయన వినండి, గమనించండి, సాంబారు బయటం లేదు, నీళ్ళు ఇవ్వటం లేదు, గ్లాసులో నీళ్ళు ఇచ్చి గ్లాసులు ఇవ్వట్లేదండి, గ్లాసులు నీళ్ళేం బయటలేదండి. ఆ ఎంఆర్ఓ గారు తిన్న ఆకులు, ఇస్తరాకులను, మడతబెట్టిన ఆకులను ఒక బొట్లో వేసుకొని, వినండి, ఒక పెద్ద బొట్టు అండి, ఆ బొట్లు వేసుకొని ఆకులన్నీ భుజం మీద పెట్టుకొని, ఆ బొట్టను భుజం మీద పెట్టుకొని వెళ్తుంటే ఆ ఎంఆర్ఓ గారు ముఖం అంతా మిగిలిన ఆకుల్లో ఉన్న సాంబారు, ఆ చట్నీ, కూర అంతా ఆయన ముఖం మీద, ఆయన యొక్క వస్త్రాల మీద పడుతుంటే ఎవరో ఒక ఆయన వచ్చి, అయ్యా ఎంఆర్ఓ గారు మీరు ఈ పని చేయకూడదు, మీరు ఎత్తుకున్నటువంటి ఆకులు, మీరు ఎత్తుకున్న బొట్టని మీరు దించండి, మేము తీసుకుని వెళ్తామంటే అతను అంటాడు, దేవుడు నాకు ఇలువైన పరిచర్ని ప్రభు నాకు అప్పగించాడు. ఆమేన్. ఏం విలువైన పరిచర్య, ఆకులు తీసే పరిచర్య, ఏం పరిచర్య అంటే ఆయన అన్నాడు, మా అమ్మ నాన్నగారు ఒకప్పుడు ఇదే ప్రార్థన మందిరంలో ఆకులు తీసే పరిచర్య చేశారు. మేము కనీసం మా కుటుంబం ఎలాంటిదంటే ఎంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళం, అంత పేదరికం ఉన్నాము. ఈ రోజున ఈ ఎంఆర్ఓ పోస్ట్ కారణం ఇదిగో ఈ పరిచర్య. ఆమెను చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు, 2 చెల్సా పెద్దగా చెప్పు. ఇదిగో ఈ ముద్రకి కారణం ఈ పరిచర్య. మా అమ్మ నాన్న చేసిన పరిచర్య ద్వారా నేను ఈ స్థితిలో ఉన్నా. నువ్వు చేస్తేనే కదా నీ పిల్లలు చేసేది. నువ్వు చెప్పుకోవాలి నీ పిల్లలకి, అయ్యా నేను పరిచర్య చేస్తాను, నువ్వు కూడా పరిచర్య చేయరా. దేవుని మందలు ఏది చేసినా అది దేవునికి చేసినట్లే, పలాని సేవకుని కాదు చేసినట్లు, పలాని సేవకురాలు కాదు చేసినట్లు, అది దేవునికి చేసినట్లే. ఆమేన్. ఈ రోజున నువ్వు ఏదైతే నమ్మకముగా నువ్వు పరిచర్య చేస్తావో, మహా పండుగల్లో కావచ్చు, మీటింగులు ఏమండి ప్రారంభం నుంచి ముగింపు వరకు కావచ్చు, ఏమండి గమనించనండి, వర్క్ అదేవిధంగా గ్రౌండ్ వర్క్ పరిచర్య కావచ్చు, వాల్ పోస్టుల పరిచర్య కావచ్చు, ఏ పరిచర్య నువ్వు చేసినా తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు. అమ్మని చెప్పగట్టిగా. తెల్లవారు 4 గంటలకు ఐలాండ్ సెంటర్లో వాల్ పోస్టులు అంటిస్తున్న సమయంలో 6 ఆడోళ్ళు అండి, వాళ్ళే ఆడోళ్ళు మైదా పూసుకుని, ఒక ఆయన రిక్షా ఉన్నాడండి, రిక్షా దొక్కుతున్నాడు, ఆ రిక్షా మీద ఉన్నటువంటి వాల్ పోస్టులు 6 ఆడోళ్ళు తీసుకొని ఎట్టిట్టు మైదా పూసి అదిగో ఈ గోళ్ళకు అంటిస్తున్నారండి, డివైడర్లకు అంటిస్తున్నారండి. నేను అడిగానమ్మా, మగోళ్ళు చేయాల్సిన పరిచర్య తల్లి, నాకు వందనాలు చెప్పారు. వందనాలన్నా అన్నారు. మగోళ్ళు చేయాల్సిన పరిచర్య మీరు చేస్తున్నారంటే, అన్నా సంవత్సరానికి ఒక్కసారే కదన్నా దేవుడు మాకు విలువైన పరిచర్యను అప్పగించాడు. ఆమేన్. చేతులు చెప్పగట్టిగా చెప్పు. దేవుని సన్నిధిలో నువ్వు నల్లగొట్టబడాలి. పరిచర్యలో ఎంతది చేస్తావు మనస్సు పూర్తిగా చేయి, మనస్సుల కొరకు చేయగాకు, మనస్సు పూర్తిగా చేయను. కూరగాయలు వేసేటప్పుడు మనస్సు పూర్తి కూరగాయలు, వంటేటప్పుడు కూడా మనస్సు పూర్తిగా వంటండు, గొనుగుతూ సొనుగుతూ. నీళ్ళు పోసేటప్పుడు మనస్సు పూర్తిగా చేయి, ఇస్త్రాగలు తీసేటప్పుడు మనస్సు పూర్తిగా చేయి. ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, విలువైన పరిచర్య, ఘనమైన పరిచర్యని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా పరిచర్య చేస్తావో, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పరిచర్య నిమగ్నమై ఉంటావో, ఇది నా పని, ఇది నా పరిచర్య, ఇది నా వంతు, ఇది నా వంతని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో, దేవుడు నీకు తగిన ప్రతిఫలాలతో నింపునగాక. చాలా పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. దేవుడు తగిన ప్రతిఫలాలతో నింపునుగాక. నీ పిల్లలను తగిన ప్రతిఫలాలతో నింపునుగాక. నిన్ను తగిన ప్రతిఫలాలతో నింపునుగాక. దేవుడిచ్చే ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఆమేన్. అలా చెప్పాలి గట్టిగా.
ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో, మత్తయి సువార్తమానం చూడండి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం. చేతులు చాపనం అంత గట్టిగా చెప్దాం. 6వ అధ్యాయం ఓపెన్ చేయండి. 6వ అధ్యాయము 3వ చరణము. ఆమేన్. నువ్వు ధర్మము చేయనప్పుడు నువ్వు ఇచ్చేది నీ కుడి చేతికి కూడా, ఎడమ చేయి కుడి చేయ, నీ కుడి చేతికి కూడా తెలియకుండా వాళ్ళను. దేవునికి స్తోత్ర. ఏమనుంది? నీ కుడి చేతిది విచ్చేది ఎడమ చేతి కూడా తెలియకుండా వాళ్ళను. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, ఉజ్జిగా చెప్పు. నువ్వు ఇచ్చేది కానుక. నువ్వు 50,000 ఇస్తావు, 50,000 తగిన ప్రతిఫలం ప్రభు నీకు లక్షిస్తాడు. వినండి, అమ్మ మనమే ఆడిస్తావు అనుకోగాకండి. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే ఏమండి అర్పణ, నువ్విచ్చే ఆ ధర్మము, అది పక్కన వాళ్ళు కూడా తెలియకుండా ఉండినట్లుగా సంవత్సరానికి ఒక్కసారి, వినండి, ఒక్కసారి నీ అర్పణ హృదయపూర్వకంగా తీసుకొచ్చి దేవుని సేవకులకు నువ్వు అర్పించినట్లయితే నువ్విచ్చిన దానికి దేవుడు 1000 రెట్లు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, హుషారుగా చెప్పు. హల్లెలూయా. 1000 రెట్లు ప్రభు నీకు ఇస్తాడు. కొంతమంది విచ్చేటప్పుడు గొనుగుతూ సనుగుతూ, ఈ గొనుగులు సనుగులు మన జీవితాలను పతనం చేస్తే ఇది ఒక సైతాన్ ఆత్మ. గొనుగుతూ సనుగుతూ ఉంటారండి. కొన్ని లక్షల రూపాయల ఖర్చు ఉంది, వినండి, ఖర్చు ఉంది. ఈ ఖర్చు కొరకు మనం ఏదైనా హృదయపూర్వకంగా ఇవ్వాలి దేవునికి. ఇచ్చేది దేవునికి ఇస్తున్నాను, దేవుని పని జరిగిస్తున్నారు, దేవుని కార్యాలు మనం అనుభవించాలి, దేవుని అద్భుతాలు మనం అనుభవించాలని ఏమండి పోయిన 2 వారాల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నా. 2 వారాల నుంచి దేవుని మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. యేసయ్యా, ఇదిగో మాకు మా ముందు మహా పండుగలోనే తండ్రి, ఈటి కొరకు మేము బలియాగం అయిపోతున్నామయ్యా, ఈటి కొరకు మమ్మల్ని మేము సమర్పించుకున్నామయ్యా, ఇచ్చేది అయ్యా మనస్సు పూర్తిగా మేము ఇస్తామని. ఎప్పుడైతే నువ్వు దేవునికి మనస్సు పూర్తిగా నువ్వు ఇస్తున్నానని చెప్తావో, మనస్సు పూర్తిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పగట్టిగా పెద్దగా చెప్పాలి. ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి, వినండి, ఇప్పుడు కాలంలో విశ్వాసులు గొప్పవాళ్ళ, అపోస్తుల కాలంలో ఉన్న విశ్వాసులు గొప్పవాళ్ళ? మీరు చూడండి, బైబిల్ చూడండి, మీ బైబిల్ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు ఒకసారి ఓపెన్ చేయండి. 4వ అధ్యాయము. ఎవరా బాబు? 4వ అధ్యాయము 33వ వచనము. ఆమె చెప్పు గట్టిగా. వాళ్ళకి కలిగిన ఆస్తులు, వాళ్ళకి కలిగిన భూములు, వాళ్ళకి కలిగిన సంపద, వాళ్ళకి కలిగిన ఎలగలిగిన విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర అమ్మి తీసుకొచ్చి పెట్టిరి. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆస్తులు ఏమండి, అంతస్తులు. మన ఈతలో ఒక చరిత్ర జరిగింది. చనిపోయిన ఆయనకి 10 ఎకరాలు పొలం ఉందంట. చనిపోయిన ఆయనకి ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు. చనిపోయిన ఆయనకి 10 ఎకరాలు పొలం ఉందంట. ఆయన మంచి వ్యాపారం చేస్తాడంట. వ్యాపారం చేయటమే కాదు, ఆయనకు చాలా డబ్బు ఉందంట. చాలా డబ్బు ఉందంట. అలాంటి ఆయన భార్యాభర్తలు ఏదో బస్సు దిగి వస్తుంటే పక్కనోడు ఎవడో తాగుపోతాడు తిట్టుకుంటూ పోతుంటే, నువ్వు నన్ను తిడతావని ఇతను వెళ్ళి కర్ర ఒకటి తీసుకొని తలకేసి కొడితే తల కొంచెం పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చేసింది. వాడు వెళ్ళి నా తల మీద కొడతావని వెళ్ళి షాక్ అండి.
కూరగాయలు కోసుకొని సాగు తీసుకొని వెళ్ళి వెనకమార్లు వెళ్ళి అతను పడేసి ఏమండి ఈ రొమ్ముల మీద కూర్చొని 3 పోట్లు పొడిస్తే అక్కడే చచ్చిపోయాడు అతను. ఇప్పటికి ఆ బ్లడ్ ఉంది. మన శుక్రవారం చూస్తే ఆ బ్లడ్ ఆ రోడ్డు మీద హైవే రోడ్లోనే ఇలాగ బ్లడ్ అంతా అయిపోయిందండి. చూడండి ఎందుకు ఈ మాట చెప్తుంది. ఆస్తులు మనల్ని కాపాడు, ఆమెన్. ధనము మనల్ని కాపాడదు, ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్పాలి, చేతుల పైకి అడిగాలి చెప్పాలి. మన ట్రీట్మెంట్ మనల్ని కాపాడదు, మన ట్రీట్మెంట్ మనల్ని ఎప్పుడు కాపాడదు. డాక్టర్ మనల్ని కాపాడలేడు. మొత్తం వైద్యం చేసామని చెప్తాడు, అయ్యా దేవుడే చేయాలండి, చివరికి మేము అన్ని ప్రయత్నాలు చేసామని చెప్తారు. హల్లెలూయా. వాళ్ళు ఆస్తులు అమ్మారు, వీళ్ళు అమ్మేసేసారు. వెళ్ళగలిగిన వస్తువులన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళకి కలిగింది ఏది కూడా మావి కావు. ఆమేన్, ఆమేన్ చెప్పగట్టిగా. ఈరోజు మన దైవందనం జీవితంలో పరిచర్య చేస్తున్న మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎంతసేపు దేవుని దగ్గర పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. బైబిల్ అపోస్తుల కార్యములు ఉంది, ఏమన్నదండి? పుచ్చుకున్నటికంటే అపోస్తుల కార్యములు చూడండి, పుచ్చుకున్నటి కంటే విచ్చుట ధన్యత ఉన్నది. అపోస్తుల కార్యములు చూద్దాం, 20 అధ్యాయము 35వ వచనం. ఆమెను చెప్పు చేతులు గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. దేవునికి ఇచ్చే మంచి మనసు మనకు కావాలండి. దేవునికి మనం ఎంతో ధారాళముగా శక్తికి మించి ఎప్పుడైతే మనం ఇస్తామో, వినండి, ఇస్తామో దేవునికి మనం కానుక రూపంలో ఎంతైతే దేవునికి మనం ధర్మం చేస్తామో, దేవునికి మనం ఎంతైతే ఇస్తామో, ఇచ్చిన దానికి దేవుడు నీకు 1000 రెట్లు ప్రతిఫలం ప్రభు నీకు ఇచ్చునుగాక. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్పు గట్టిగా. దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎంత ఇస్తావో అంతకు 1000 రెట్లు ప్రభు నీకు ఇస్తాడండి. దేవుడు 1000 రెట్లు ఇస్తాడండి. కొంతమంది మరి మహాపండగలు ఉన్నాయండి, ఆ మహాపండగలకి మరి మీ వంతుగా మీరు, వినండి నేను ముగుస్తున్నాను, మీ వంతుగా మీరు దేవునికి ఇచ్చేవారికి ఉండాలి. అది దేవునికి ఇస్తున్నారు, మనుషులు కాదు మీరు ఇస్తుంది. మీరు మనుషుల నిమిత్తమ కాక దేవుని నిమిత్తమై మీరు ఏదైనా చెయ్యండి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవుని నిమిత్తం మనస్సు పూర్తిగా చేస్తే దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. అది మనుషులకు మనం ఇస్తున్నాం, మనుషులకు చేస్తున్నాం, మనుషులకు ఇస్తున్నాం, మనుషులు చూస్తున్నారు, మనుషుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం అనుకోకూడదండి. మనం ఏది చేసినా మనస్సు పూర్తిగా చేయాలి. ఇచ్చేది మనస్సు పూర్తిగా ఇవ్వాలి, దేవునికి మనస్సు పూర్తిగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. సంతోషముగా ఇవ్వాలి, హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను మనసు పూర్తిగా నిన్ను దీవించడమే కాదు, తగిన ప్రతిఫలాలతో ప్రభు నిన్ను నింపునగాక. చెప్పు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. తగిన ప్రతిఫలాలతో ప్రభు నిన్ను నింపునగాక. తగిన ప్రతిఫలాలతో ప్రభు నిన్ను నింపునగాక. ఇచ్చే అర్పణ కూడా శ్రేష్టమైన అర్పణ నువ్వు ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇచ్చేది ఏదైనా. కొంతమంది అట్లా ఉండరండి, అట్లా చేయరండి, అట్లా ఉండరు, అట్లా చేయరండి. ఏదో సైతాన్ క్రియ వల్ల పనిచేస్తూ ఉంటుంది. కనుక మన జీవితంలో కూడా ఏదైనా ప్రభు సన్నిధిలో మనకు వచ్చిందా, అది వచ్చిందాన్ని మనం దేవుని ఖర్చు పెట్టడం నేర్చుకోవాలండి, దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలండి. మనం ఎంత కూడబెట్టినా యేసయ్య కృపలేంది అది మన దగ్గర దాగి ఉండదు. ఒక తల్లి చెప్తుంది నాతో, పాస్టర్ గారు నేను 3 లక్షలు కూడబెట్టాను అంది. మంచిదమ్మా అన్న. ఎందుకు కూడబెట్టుకున్నావు అన్న. అయ్యా పాస్టర్ గారు ఒక చిన్న ఇల్లు కట్టుకుందాను కూడబెట్టుకున్నాను అంది. సరేనమ్మా ప్రార్థన చేస్తానన్న. పాపం 3 లక్షల రూపాయలు కూడబెట్టుకొని చిన్న ఇల్లు కట్టుకుందాను సమయంలో ఏమంటే వాళ్ళ అబ్బాయికి ఊపిరితిత్తులు పేలైపోయినాయి. 2 పేళ్ళైపోయినాయి, ఊపిరితిత్తులు 2 పేళ్ళైపోయినాయి. 3 లక్షల రూపాయలు ఏమైపోయినాయి తెలియని పరిస్థితి.
అబ్బాయి బ్రతకలేదు, ఊపిరితిత్తులు పేర్లైపోయి అబ్బాయి చనిపోయాడు. మొన్న 3 లక్షలు ఆమె కనుమరుగైపోయినాయి. చివరిగా ఒంటరిది అయిపోయిందండి. నేను అడిగిన తర్వాత, అమ్మా కట్టుకున్నారంటే, ఇంకేం కట్టుకునేది అయ్యగారు అంది. దీని అంతటికి దేవుని కృప ఉంటేనే ఏదైనా మనం భూమి మీద చేయగలుగుతాము. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, చేతులు చాపి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య తగిన ప్రతిఫలాలు ఇస్తాడు. తగిన ప్రతిఫలాలతో ప్రభు నింపుతాడు. దేవుడు సహాయము చేస్తాడు. కనుక ఈ రోజున దేవుని వాక్యము నీతో నాతో బోధిస్తుంది. ఏమని బోధిస్తుందంటే, దేవునికి ఇచ్చే అర్పణ అది శ్రేష్టమైన అర్పణ ఉండాలి. నువ్వు దేవునికి ఇస్తున్నావంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది మీరు అంటారు బైబిల్లో దేవుడుకి ఇవ్వటం ఏందన్నా, దేవుడు మన దగ్గర అడిగి తీసుకోవటం ఏందన్నా అని మీరు అంటారండి. అది ఉపదేశ క్రమం అండి. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించినట్లయితే, చదువు మలాకి గ్రంథం, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించినట్లయితే, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించినట్లయితే ఆకాశపు వాకిలిప్పి పట్టుదల దీవెనతో నేను మిమ్మల్ని తాకుతాను, పట్టుదల దీవెన మీ మీద కురిపిస్తాను, కొమ్మరిస్తాను. చదువు ఆ మాటలు. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. పట్టచాలంత దీవెనతో ప్రభు నిన్ను నింపుతాడు. దేవుడిచ్చే ప్రతిఫలం నీకు కావాలి, దేవుడిచ్చే దీవెన నీకు కావాలి, దేవుడు చేసే మేలు నీకు కావాలి. ఆమేన్. మనుషులు చేసేది మనకు అవసరం లేదు. మనుషులు చేసేది కొంచెమే చేస్తారు. అయితే ఈరోజున వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన దానికంటే 1000 రెట్లు ప్రతిఫలాలు ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రతిఫలాలతో మీ ఇల్లు నింపబడునుగాక. దేవుడిచ్చే ప్రతిఫలాలతో మీ హృదయం ఆనందంతో కేకలు వేయునుగాక. ఆమెను చెప్పు, చేతులు చాపి హుషారుగా పెద్దగా చెప్పు, మరొకసారి చెప్పు. కీడు ఎత్తుతామా, కీడు ద్వారా కలిగే ప్రతిఫలం అనుభవిస్తాం. ఒకసారి దావీదు చేతులకి సౌలు దొరికాడు. బైబిల్ ఏనండి, నేను ముగిస్తున్నాను. దావీదు చేతులకు సౌలు దొరికినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 26:23 ఏమని ఉందండి? దావీదు చేతులకు సౌలు దొరికినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం నా నీతిని చూసి, వినండి, నా విశ్వాసాన్ని చూసి, కొట్టు చప్పట్లు, 2 చేతులు చాపి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. నా నీతిని చూసి, నా విశ్వాసాన్ని చూసి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. సౌలు దావీదు చేతులకు దొరికాడు. సౌలు దావీదు చేతులకు దొరికాడండి. సౌలు దావీదును చంపుటకు ఎన్నోసార్లు వేట విసిరాడు. సౌలు దావీదుని విశ్వ చూపులు చూశాడు. ఈ దావీదును చంపాలని, దావీదును భూమి మీద లేకుండా చేయాలని, దావీదు వంశము లేకుండా చేయాలని సాతాను ఎన్నోసార్లు ఇసుము చూపులు చూశాడు. అయితే దేవుడే దావీదు చేతులకు సౌలును అప్పగించాడు. ఆమేన్. దావీదు చేతులకు సౌలు అప్పగించినప్పుడు దావీదు ఏమన్నాడు? నువ్వు దేవుని చేత అభిషేకం పొందిన వాడివి, ఈ సమయమైన దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, కానీ నువ్వు దేవుని చేత అభిషేకం పొందిన వాడివి. నా విశ్వాసం బట్టి, నా నీతిని బట్టి ఈ విషయంలో యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది ఒక 3 రోజుల క్రితం. నేను ప్రార్థన చేసుకొని నుంచొని అలా బయట నుంచొని బైబిల్ చదువుకుంటూ వచ్చింది ఆమె. అయ్యగారు అంది. ఏందమ్మా అన్న. ఆమె నాకెంతో కీడు చేసింది, సంఘానికి ఎంతో కీడు చేసింది ఆమె. అయ్యగారు నీ చెయ్యి మంచిది అయ్యగారు, మా అబ్బాయి కాలు ఇరిగిపోయింది అయ్యగారు, ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్లో తగలేసాం అయ్యగారు, నీ చెయ్యి మంచిది అయ్యగారు, వచ్చి కొంచెం ప్రార్థన చేయి అయ్యగారు, జ్ఞాపకం చేసుకో అయ్యగారు అంది ఆమె. ఆమె నా గురించి ఏమేమి చెప్పింది నాకు అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి, ఇది వెళ్ళి చెప్పింది ఆమె.
నేను అనుకున్నాను, అమ్మా నువ్వు చేసిన దాన్ని నీకు ప్రతిఫలం ఇస్తాడు, నేను చేసిన దాన్ని నాకు ప్రతిఫలం ఇస్తాడు, చేస్తా వెళ్ళిపోమ్మ తల్లి అన్న. మళ్ళా రెండో రౌండ్లో వచ్చింది, ఇదిగో ఈ వాహనానికి ప్రార్థన చేయండి. సరేలే అమ్మా, చేయలేదు నేను, సరేలమ్మ వెళ్ళిపోమ్మా అన్న. ఎందుకు చూడండి, దేవుడు ఇక్కడ, అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు నా విశ్వాసమును బట్టి నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మని చెప్ప గట్టిగా, చెల్చాప గట్టిగా చెప్పు, 2 చెల్చాచి పెద్దగా చెప్పు. శత్రువు నీకు దొరికాడా? శత్రువు నీ చేతులకు అప్పగించబడ్డాడా? అయితే శత్రు మీద నువ్వు పగ తీర్చుకోగాకు. పగ తీర్చుకునేది దేవుని పని. పగ తీర్చుకుంటే నా వశం అన్నాడు ప్రభు చెప్పాడు. గనుక నీ విశ్వాసం బట్టి, నీ విశ్వాసతను బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గనుక దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. సౌలు, నేను నిన్ను చంపను, నువ్వు నా చేతులకు అప్పగించబడి నీ జోలికి నేను రాను, వెళ్ళిపా అన్నాడు. అప్పుడు సౌలు ఏమన్నాడు కింద, నాయనా నాయనా ఆమేన్. శత్రువు నోట నువ్వు ఆశీర్వాదం పొందునుగా కనిపించుకున్నాడు. ఎవరండి? దావీదు. ఆమేన్. నువ్వు ఆశీర్వాదం పొందుదువు గాక, నీ కుటుంబం మీద వర్ధలును గాక. దావీదుకి అంటే దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, ఆశీర్వదించబడుతున్నాడు. ఆమేన్. ఈ రోజున మరి మనం ఎలా ఉన్నామండి? దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుతూ ఉంటున్నామా లేదా? మనం దేవుని మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో ఒక సభ్యులకి ఎంచబడ్డాం, సంఘంలో ఒక గుర్తింపు కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడిచ్చే ప్రతిఫలాలు మనం పొందుతున్నామా? ఇంకా దేవుడిచ్చే ప్రతిఫలం పొందకుండా మనం ఏదో నిర్జీవ స్థితిలో ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో ఆరాధన చేస్తున్నాం, ఏదో వస్తున్నాం వెళ్తున్నామని కాదు. ఒక భయము భక్తి కలిగి ఈరోజు నువ్వు జీవిస్తే దేవుడు నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం ప్రభువు నీకు ఇస్తాడు. ఆమెన్. చెప్ప చేతుల చాపి గట్టిగా. ప్రార్థన వలన అక్కడేముంది, ప్రభువుకు మనం మనస్ఫూర్తిగా ఏదైతే చేస్తాం, ప్రభువు ద్వారా పొందే స్వాస్థ్యాన్ని మనం ప్రతిఫలాన్ని పొందుతాము. మనం ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలండి. చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. వీళ్ళ కోసం వాళ్ళ కోసం చేస్తున్నట్టు కాదండి, మనస్ఫూర్తిగా చేయాలి. అదేవిధంగా ప్రార్థన విషయమే కావచ్చు, అదేవిధంగా మన క్రియల విషయమే కావచ్చు, పరిచర్య విషయమే కావచ్చు, ఇచ్చే అర్పణ విషయమే కావచ్చు, అన్నిట్లో కూడా మనం మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నమ్మకం కలిగి జీవించినట్లయితే యవ్వని వాని క్రియలు చొప్పున యెహోవానికి ప్రతిఫలము దయచేయును గాక. దయచేసి ఒక్క నిమిషం పైకి లేండి, కళ్ళు మూయండి, చేతుల పైకి అతను ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరు అందరూ ఒక్క క్షణం పైకి లేండి, అందరూ పైకి లేండి. దయచేసి ఒక్క క్షణం పైకి లేండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. లేండి, పైకి లేండి, పైకి లేచి నుంచోండి, చేతుల పైకి ఎత్తండి. ప్రభు మనందరితో మాట్లాడారు, చేతుల పైకి ఎత్తుదాం. 2 చేతులు చూపించు దయచేసి ప్లీజ్. ప్రభు మనందరితో మాట్లాడు. చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. చేతులు చాపుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వల్ల పొంద స్వాస్థ్యము పొందు నిమిత్తమై, మనుషుల నిమిత్తమ కాక దేవుని నిమిత్తమని మనం చేసినట్లయితే ఆయన నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. చేతులు చాపు. యేసే తప్పనిసరిగా తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు. చేతులు చాపు. తగిన ప్రతిఫలం ప్రభు నీకు ఇస్తాడు. ఎత్తు, చేతులు ఎత్తు. రహస్యమందు చూచుచున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఎవని వాని క్రియల చొప్పున దేవుని వానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియలు చేయి, మంచి క్రియలు చేయి. ఋతు ఆమె అత్తకి ఎంతో పరిచర్య చేసింది. ఆమెకు దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చి సంపూర్ణమైన బహుమతిని ఆమెకి ఇచ్చాడు. గనుక చేసిన దానికి దేవుడు ప్రభు ప్రతిఫలం ఇప్పుడే ఇస్తాడు. చేతుల పైకెత్తు. నువ్వు ఇచ్చే పరిచర్య కావచ్చు, నువ్వు చేసే పరిచర్య కావచ్చు, నువ్వు ఇచ్చే అర్పణే కావచ్చు,
దానికి ప్రభు లెక్కగట్టి ప్రతిఫలం ఇస్తాడు. గనుక నీ విశ్వాసమును బట్టి, నీ నీతిని బట్టి దేవునికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. కలుమండి, చేతుల పైకెత్తని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడుతున్న స్వామి, నీకు స్తోత్రం. కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో గడుపుటకు మీరు చూపిన కృప కొరకై నీకు స్తోత్రం. మా తోటి సమకాలికులు ఎందరి భూగర్భంలో దాచబడుతూ వస్తూ ఉన్నారు. ఆయనను నీ ఉచితమైన కృప ఎనలేని మా పట్ల ఇంత జాలి చూపుతున్న దేవా, నీకు స్తోత్రాలు. ఏ మంచితనము మాలో లేదయ్యా ప్రభు అనుటకు కూడా మేము యోగ్యులము కాదు నాయనా. అయినప్పటికీ కూడా ఇంత కరుణ వాత్సల్యం మా మీద మీరు నిలిపినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, ఈ పునరుద్ధాన దినం ముందు పాటల ద్వారా, సజీవ సాక్షుల ద్వారా, ఆత్మీయ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న స్వామి, నీకు స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీరు చెప్తూ ఉన్నారు, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ యొక్క వాక్యం మా మధ్య అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభా మా మధ్య వినపడుచు ఉండగా మీరు మమ్మల్ని దర్శించున్నారని, మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి, నీకు స్తోత్రం. యెహోవా, మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునని మీరు సెలవిచ్చున్నారు. అవునయ్యా, ఈ లోకంలో మనుషులకి ఎంతో సహాయము చేసినాం, నీ బిడ్డలు ఎంతో సహాయము చేసినారు. కానీ మనుషులు నాయన వారి అవసరతలు తీరినాక మనిషిని త్రోసివేసి మనిషి యొక్క స్థితిని మర్చిపోయి అయ్యా ప్రారంభ జీవితాన్ని మర్చిపోయే ఈ యొక్క మనుషుల మధ్య మేము జీవించుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయితే అదే నీకు ఆ పరిచర్య చేస్తే, అదే నీ ఎదుట మేము ఆ విధంగా ప్రవర్తించి ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తావని మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారయ్యా, నీకు కొందనాలు. మనుషులు ఇచ్చే ప్రతిఫలము కాదు కానీ మీరిచ్చే ప్రతిఫలం మాకు కావాలి ప్రభువా, నీకు స్తోత్రం. సమయాల జీవితంలో అయినా చిన్ననాటి నుంచి నీ మందిరంలో ఎంతో పరిచర్య చేసి ఉన్నాడు. తల్లిదండ్రులు విడిచి, రక్త బంధువులను విడిచి నీ సన్నిధిలో నీ బలిపీఠం మీదట తాను చేసిన పరిచర్య నా తండ్రి ఏలీ ప్రతిఫలం ఇవ్వలేకపోయి ఉన్నాడు. కానీ దాను మొదలుకొని బయర్షేబ వరకు గొప్ప ప్రవక్తగా, ఆ కాలంలో ఉన్నతమైన స్థలాలలో ఎక్కిపోయే ప్రవక్తగా, ఉన్నతమైన స్థలాల్లో నివసించే ప్రవక్తగా, గొప్ప ప్రవక్తగా తన నోట నీ మాట ఉంచి తనను బలంగా మీరు వాడుకున్నారయ్యా, నీకు స్తోత్రాలు. అవునయ్యా, మీరు చేసిన ప్రతిదానికి, మీకు చేసిన ప్రతిదానికి తప్పక మీరు ప్రతిఫలం ఇస్తారయ్యా, నీకు కొందనాలు ప్రభు. అదేవిధంగా రూతు నా తండ్రి అయ్యా, తానును నా తండ్రి ప్రభు నిన్ను బట్టి అయ్యా ఇశ్రాయేలు దేవుణ్ణి గూర్చి తెలుసుకున్న రూతు మరలా వెనుదిరిగి చూడక తన అత్తక చేసిన యొక్క అయ్యా నా తండ్రి ప్రభు పరిచర్యను బట్టి అయ్యా తన అత్త జీవితంలో నా తండ్రి ప్రభు మీరు ఉపదేశం ఉన్నది కనుక నీ ఉపదేశాన్ని అనుసరించిన రూతు నా తండ్రి ప్రభు తాను చేసిన పరిచర్యను బట్టి ప్రతిఫలం పొంది ఉన్నది. గొప్ప బోయాజనే అయ్యా, గొప్ప నా తండ్రి ప్రభు ఆసామిని తనకు భర్తగా మీరు ఇచ్చినారయ్యా, నీకు కొందనాలు. సంఘానికి తల్లిగా మార్చబడి ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు పెండ్లి కుమార్తెగా మార్చబడి ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి ప్రభు దావీదు కూడా సౌలు ఎన్నో కుట్రాలు, కుతంత్రాలు, ఎన్నో రకాలుగా దావీదుని సంహరించాలని అయ్యా నా తండ్రి ప్రభు సౌలు దావీదు చేసిన మేలును మర్చిపోయి తిరుగులాడుతున్న సమయాలలో, అనేక రకాలుగా నా తండ్రి ప్రభు సౌలు అతను పొంచి ఉన్న సమయాలలో దావీదు చేతికి సౌలు ప్రాణాన్ని మీరు అప్పచెప్పినారు. అయినను యెహోవా అభిషేకించబడిన వాడని చెప్పని గుర్తించిన తండ్రి ప్రభు
యెహోవాయే నాకు ప్రతిఫలం ఇచ్చునని నిన్ను స్తుతించినాడు కనుక దావీదు ఇశ్రాయేలు రాజ్యానికి సింహాసనానికి వారసుడిగా మార్చబడి ఉన్నారు. మీరు మాట్లాడుచున్నారు అయ్యా. అపోస్తలులు కూడా నా తండ్రి ప్రభువా అయ్యా, తనకు కలిగినవి సమస్తము నీ పాదముల యొద్ద పెట్టి ఎంతగానో సాక్ష్యం పొంది ఉన్నారు ప్రభువా. నీ కొందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభువా అయ్యా, ప్రతి ఒక్కరు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడా నీకు స్తోత్రాలు. మేము నీకు చేయించిన పరిచర్యను, నీకు చేయించిన ఆ యొక్క త్యాగాన్ని మీరు మర్చిపోయేవాడు కాదయ్యా. సంఘం మీకు చేయించిన పరిచర్యని మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. మాకు మీరు ప్రతిఫలం ఇస్తానని దినము మాట్లాడి ఉన్నారు. మా ముందు మహా గొప్ప పండుగలు ఉన్నాయి నాయనా. పండుగలలో మా వంతు మేముగా కృషించి శ్రమించి అయ్యా మా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన ఆయన నీ ప్రతిఫలం పొంది మరలా వచ్చే సంవత్సరం అంతా నిండు ఆయుష్తోటి ఆరోగ్యకరంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇంతగా మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. అదేవిధంగా ఎందరో బిడ్డలు ఇంకా నా తండ్రి ప్రభు నీ సన్నిధి నిర్లక్ష్యం చేయొచ్చు నా తండ్రి, లెక్కలేనితనంగా జీవిస్తూ ఉన్నారు. దయతో మన్నించండి, నీ సన్నిధికి క్రమంగా నడిపించండి అయ్యా. ఈ పరిచర్య విశాలపరచి నీ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి మా ముందున్న మహాపండుగలను అద్భుతంగా మీరు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోనమని నీ దాసులు ఇంతవరకు నీ వాక్కు ద్వారా ఎంతో ప్రయాసపడి ఉన్నారు. తన యొక్క కూడా మీరు ప్రతిఫలం ఇచ్చిన్నారు. అందు నిమిత్తం నీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.